జగపతి బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రొమాంటిక్ హీరో. అప్పట్లో శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆంధ్రుల అందగాడు జగపతి బాబు. జగపతి బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి లేదు. చదువు అంటే అసలు పడదట. ఏదైనా నచ్చకపోతే దాని జోలికే పోడు. తండ్రి నిర్మాత కావడంతో కెరీర్ ప్రారంభంలో సొంత బ్యానర్లో సినిమాలు చేశాడు. అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో కొంత ఆస్తి పోవడమే కాకుండా కొంత నిరాశకు కూడా గురి అయ్యాడు. ఆ తర్వాత మరలా ట్రై చేసి కొన్ని హిట్స్ అందుకొని బాగా సంపాదించుకున్నప్పటికీ జల్సా రాయుడు కావడంతో జూదాలు ఆడడం మరియు అడిగిన వారికి కాదనకుండా డబ్బులు ఇవ్వడం, తిరిగి రాకపోవడం అలా ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా ఖర్చు చేయడం, అతిగా దానాలు చేయడం వలన ఉన్న ఆస్తిని నిలబెట్టుకోలేకపోయాడు. అలా ఆర్థికంగా చాలా వెనుకపడ్డాడు. ఆ తర్వాత విలన్గా మారాలని అనుకున్నాడు. దాంతో అనుకోకుండా ఓ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అది లెజెండ్ సినిమాలో విలన్గా చేయడం. ఇక అక్కడి నుంచి వరుసగా విలన్గా సినిమాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఇప్పటి వరకు జగపతి బాబుకి సొంత ఇల్లు కూడా లేదట. ఇప్పుడిప్పుడే కొంత సొమ్ము వెనకేసుకుంటున్నాడట అని అంటున్నాడు జగపతి బాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.